బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తుండగానే మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల టైం వచ్చేసింది. జార్ఖండ్ ఎలా ఉన్నా ఈసారి మహారాష్ట్రపై ఆసక్తి బాగా పెరిగింది. మన తెలుగు నేతలు కూడా వెళ్లి మరీ ప్రచారం చేశారు. అందువల్ల మహాలో గెలుపు ఎవరిదన్నది కీలకంగా మారింది. ఇటీవలే 3 రాష్ట్రాల ఎన్నికలు చూసాం. ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు, జార్ఖండ్లో 38 స్థానాలకు ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. అయితే జార్ఖండ్లో ఆల్రెడీ ఒక దశ పూర్తయింది. అందులో 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. రేపు రెండవ దశ ఉంది. మహారాష్ట్రలో మాత్రం ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 2 రాష్ట్రాల ఫలితాలు నవంబర్ 23న విడుదలవుతాయి. ఈసారి ఈ 2 రాష్ట్రాలతో పాటు మరో 11 రాష్ట్రాల్లోని 33 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటికి కూడా ఫలితాలు నవంబర్ 23నే వస్తాయి. అందువల్ల ఈ ఎన్నికలపై బాగా ఆసక్తి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల్ని 7 విడతల్లో అద్భుతంగా ముగించింది. అదేవిధంగా ఈ 2 రాష్ట్రాల ఎన్నికలకు కూడా ఏర్పాట్లు బాగానే చేసింది. సెక్యూరిటీ విషయంలోనూ వెనక్కి తగ్గట్లేదు. పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేశాయి. కాబట్టి గెలుపు ఎవరిది అన్నది ఆసక్తికరంగా మారింది.